या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणं भवेत्। ఈరోజు భద్రాచలం శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధిలో 50 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంగణంలో కేరళ నుండి నంబూద్రి నారాయణ బ్రహ్మస్వామి వారి యొక్క బ్రహ్మత్వంలో అనేక మంది ఋత్విక్కులు ఇక్కడికి పాదం మోపి ఈ స్థలాన్ని పవిత్రీకరించి ఈ రాష్ట్రాన్ని మన దేశాన్ని సుభిక్షంగా పాడి పంటలతో మనందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని శ్రీ హరిహర శర్మ గారు సంకల్పం చేసి మన రాష్ట్రం కోసం మన దేశం కోసం వారు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించారు. రాగానే ఈ ప్రాంగణంలోకి కాలు పెట్టగానే ఏ లోకంలో ఉన్నామో అని కాసేపు మైమర్పించేటట్లుగా ఇక్కడ వాతావరణం కనపడింది. అంతేకాదు రాగానే ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నీలమేఘశ్యాముడి నుండి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడు. ఆ జటాయువు కూడా మేఘ రూపంలో మనకు దర్శనమివ్వడం మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఇంతకంటే ఈ యాగానికి నిదర్శనం మరొకటి లేదు. ఈ రోజున ఈ చేస్తున్నటువంటి నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి అతిరాత్ర యజ్ఞం వల్ల యాగం వల్ల మన రాష్ట్రము మన దేశము సుభిక్షంగా ఉంటుంది. అందుకే మనం పూజాధికాలు నిర్వహించిన అనంతరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మనం స్వస్తివచనం పలుకుతాం. రాజు ఎప్పుడు చక్కగా పరిపాలించగలుగుతాడు? స్వస్తి మంగళమగుగాక. ఎవరికి మంగళమవ్వాలి? మనల్ని పరిపాలించే ప్రభువుకు మంగళమగుగాక. ఆ ప్రభువుకి ఎప్పుడు మంగళమవుతుంది? గోవులు బ్రాహ్మణులు సవ్యంగా ఉన్నప్పుడు, సుభిక్షంగా ఉన్నప్పుడే రాజు చక్కగా పరిపాలించగలుగుతాడు. కారణం ఏమిటి? గోవు యొక్క క్షీరాన్ని తాగినటువంటి బ్రాహ్మణులు రాజుకు చక్కగా సలహాలు ఇవ్వగలుగుతారు. అప్పుడు రాజు శ్రీరామచంద్రుడి వలె పరిపాలించగలుగుతాడు. అప్పుడు దేశోయం క్షోభరహిత పృథివీ సస్యశాలిని అని చక్కని మంత్రం చెప్తాం మన పూజానంతరం. దానికి నాందిగా ఈ రోజున ఇక్కడ మనందరి కోసం చేస్తున్నటువంటి యజ్ఞంలో మనందరం కూడా శరీరంతోనా, లేకపోతే ఆర్థిక పరంగానా, లేకపోతే ఇక్కడ మన ప్రవర్తనతోనా, అక్కడ చక్కగా నిర్మాణం చేసిన యాగశాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకరిని ఒకరు తోసుకోకుండా నిదానంగా ప్రదక్షిణ చేస్తూ మిగతా వారికి కూడా అవకాశం ఇస్తూ ఆ బారికేడ్లను తోసేయకుండా ఇక్కడ చేసే ప్రతి కార్యానికి మనం సహకరించవలసిన తీరు, ముఖ్యంగా మన డిసిప్లిన్, మన క్రమశిక్షణ. ఇవాళ యాగం ఎందుకు చేయవలసి వస్తోంది? ప్రకృతితో మానవుడు శృతి కలుపుకుని జీవిస్తేనే ప్రకృతి మనకి సహకరిస్తుంది. ప్రకృతి యొక్క ధర్మానికి, సృష్టి యొక్క ధర్మానికి మానవుడు ఎప్పుడైతే శృతి కలుపుకుంటూ జీవిస్తాడో అప్పుడే మనకి కూడా ప్రకృతి సహకరిస్తుందనే విషయాన్ని మర్చిపోయి ఈ సృష్టిలో ప్రకృతిలో మానవుడికి వికృత చేష్టలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ ప్రకృతిలో మానవుడి యొక్క వికృత చేష్టలు నానాటికి పెరిగిపోతున్నాయి. కాబట్టే భూమి కంపిస్తోంది, సునామీలు సంభవిస్తున్నాయి, కరువు కాటకాలు కూడా మనం చవి చూస్తున్నాం. పంటలు పండే కాలంలో వరదలు బీభత్సాలు చూస్తున్నాం. నోటికి అందిస్తున్నాడు భగవంతుడు, మళ్ళీ కొట్టేస్తున్నాడు. కారణం ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన భూమిపుత్రులమైన మనందరం కూడా ఈ భూదేవి పట్ల, ఈ పంచభూతాల పట్ల మానవులుగా ప్రవర్తిస్తున్నామా, రాక్షసులుగా ప్రవర్తిస్తున్నామా అనే విషయాన్ని
మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఏనాడో యుగాలలో చేసినటువంటి ఈ అతిరాత్ర యజ్ఞం ద్వారా మళ్లీ తిరిగి మానవుడిని ధర్మ మార్గాన్ని నిలబెట్టడానికి, అదిగో చూస్తున్నారు కదా ప్రకృతి ఇప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణం మనకు కనపడుతోందో, ఈ వాతావరణమే మనకు నిదర్శనం. శ్రీరాముడి యొక్క కళ్యాణం మనం జరుపుకుంటున్నప్పుడు తప్పనిసరిగా వర్షం పడుతుంది. ఎందుకు? నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆ నీలమేఘుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ శివధనస్సు అనే ఇంద్రధనస్సును వంచినప్పుడు, ఆ భూమి మీద నాగటి చాలులో తొలకరిదలు పడినప్పుడు లవకుశలనే మొలకలు మొలకెత్తుతాయి. అదే మనకి జగత్తు యొక్క కళ్యాణం, అది రాముడి యొక్క కళ్యాణం వెనుక ఉన్న పరమార్థం. అటువంటి రామ కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న మనం అదే రాముడి సన్నిధిలో ఈ అతిరాత్ర యజ్ఞాన్ని మనం ఎంతో చక్కగా నిర్వహించుకోవడానికి కావలసిన భాగ్యాన్ని మనకి హరిహర శర్మ గారు మన ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఏర్పాటు చేయడం మన అందరి యొక్క అదృష్టం. ఈ నేల చేసుకున్నటువంటి పుణ్యం, శిలాభోగం స్థలాభోగం అంటారే, ఆ విధంగా ఆ అదృష్టం అనేది ఈ నేలకు తగిలింది, ఈ నేలకు దొరికింది ఆ భాగ్యం. అటువంటి భాగ్యాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకుంటూ, ఓ మానవుడా, ఇంకా నువ్వు వికృత చేష్టల మానవా మానవా ఓ మానవా అని అంటుంటే నేను మానను అంటున్నాడు మానవుడు. ఇక గనక మానవుడు ఈ వికృత చేష్టలు మానకపోతే మరింత ప్రమాదాలు చవిచూడవలసి వస్తుందని ప్రకృతి ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ దానిని మనం పట్టించుకోకుండా మనకు తోచినట్లుగా మనం బ్రతికేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికేస్తున్నాం, మనకగా బ్రతికేస్తున్నాం, ప్రకృతిని మర్చిపోతున్నాం. ప్రకృతిలో అన్నీ కూడా మనం చేస్తున్నాం, అన్నీ కూడా చెడ్డ పనులే చేస్తున్నాం. ఆనాడు యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు రాక్షసులు యజ్ఞయాగాదులను అన్నిటిని కూడా భంగం చేశారని మన పురాణాలు చదువుకునే వాళ్ళం. కానీ ఇవాళ మనలో ఉన్నటువంటి రాక్షసత్వమే, మనలో ఉన్నటువంటి ఆ కుసంస్కారమే మనం కూడా ప్రకృతిని బీభత్సంగా మార్చేస్తున్నాం. ఎక్కడ చూసినా కాలుష్యాన్ని నింపేస్తున్నాం. మేఘమథనంతో కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వాలు. జరగవలసింది మేఘమథనం కాదు, మనోమథనం జరగాలి. మానవుడి యొక్క మనోమథనం ఎప్పుడైతే జరుగుతుందో, మానవుడిలో ఉన్నటువంటి దైవం ఎప్పుడైతే మేలుకుంటాడో, మానవుడిలో ఉన్న మానవత్వం ఎప్పుడైతే మేలుకుంటుందో ప్రకృతి మనకి సహకరిస్తుంది. అది వేడుకుంటూ చేసుకునేటువంటి యజ్ఞం అటు సోముడనేటువంటి చంద్రుడిని, ఇటు అగ్నిదేవుడిని కూడా సమన్వయం చేసుకుంటూ, అక్కడ గోమాత, ఆ గోవు యొక్క వీపు మీద సూర్యకేతు నాడి అని ఒక నాడి ఉంటుంది. ఆ నాడి మీద సూర్యుడి యొక్క ఒక కిరణం సోకగానే ఒక పచ్చని పదార్థాన్ని పొదుగులో విడుస్తుంది. అటువంటి పచ్చని పదార్థాన్ని పొడుగులో విడిచిన ఆవు నెయ్యిని హోమంలో మన స్వాహాకారాలతో అగ్నిలో ఆహుతి చేస్తున్నప్పుడు టన్నుల యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అటువంటి బయో ఎనర్జీని మనకు ఇచ్చేటువంటి విధానాన్ని మన మహర్షులు మనకు అందించారు యజ్ఞయాగాది క్రతువుల ద్వారా. ఋష్యశృంగుడు లాంటి మహర్షులను ఆవాహనం చేసుకుని యజ్ఞయాగాదులు చేసి వర్షాలు తెప్పించినటువంటి ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఆత్మీయ ఆధ్యాత్మిక బంధువులారా, ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా, ఈనాడు ఇక్కడ వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ఈ అతిరాత్ర యజ్ఞంలో చూస్తున్న మన అందరం కూడా ఎంతో భాగ్యశాలులో. ఇది మళ్ళీ ఎన్ని జన్మలకి మనం చూడలేనటువంటి యజ్ఞం ఇది. కేరళ నుంచి మహానుభావులు అందరూ వచ్చి ఇక్కడ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం, ఈ నేల చేసుకున్న అదృష్టం. అందుకని ఇవాళ సినిమాకి వెళితే ఖర్చు పెడుతున్నాం, హోటల్స్కి వెళ్ళి లక్షలు తగలబెడుతున్నాం, షాపింగ్లకు వెళ్ళి అనవసర సామానులు పోగు చేసుకుని దానిని మళ్ళీ సామాను పోగు చేసుకుని ఇది ఎక్కడ అమ్మేయాలని మనకు చిరాకులు తెచ్చుకుంటున్నాం. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఇంత సుభిక్షంగా పాడి పంటలు వర్ధిల్లాలు చేసే యజ్ఞం కోసం మనందరం కూడా సమిధలమై నేను సైతం సమిధనవుతాను అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఈ మహాయజ్ఞలో మనందరం కూడా సమిధలను సమర్పించవలసిన ఆవశ్యకత ఉంది. అది గనక సమర్పించుకోలేకపోతే శ్రీరామచంద్రుడి కావ్యాన్ని చదివి కూడా ప్రయోజనం లేదు. రాముడు వారధి కడుతూ ఉన్నప్పుడు పశుపక్షాదులు సైతం, వానరులు సైతం కూడా ఆ వారధి నిర్మాణానికి సహకరిస్తే, ఆ రామసేతు నిర్మాణం జరిగితే, ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్న యజ్ఞం కోసం మనం స్పందించకపోయినట్టయితే మనం మానవులం కాదు. కాబట్టి సుభిక్షంగా మనకు పంటలు పండడానికి, ముఖ్యంగా మన యువతీ యువకులలోనూ మానవులలో సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం వర్ధిల్లడానికి, వేద సాంప్రదాయాన్ని వర్ధిల్లపజేసుకోవడానికి చేసుకునే ఈ యజ్ఞంలో అందరూ కూడా పాల్గొనాలని, పాల్గొని ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మనం అందరం కూడా అందుకోవాలని, ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రజల కోసం ఆలోచనను మనందరం కూడా పెంపొందించుకోవాలని మరీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఈ చేస్తున్నటువంటి యజ్ఞం మనలో ఉండండి. మనలో కూడా
ప్రతిరోజు 3 యజ్ఞాలు జరుగుతున్నాయి. త్రేతాగ్నులు ఉన్నాయి మన శరీరంలో, మన బాడీలో. ఏమిటది? అవహనీయాగ్ని, ప్రాజాపత్యాగ్ని, వైశ్వానరాగ్ని. ఈ త్రేతాగ్నులు ప్రతినిత్యము మన లోపల హవనం జరుగుతూనే ఉంది. అవహనీయాగ్ని అంటే మన మెదడులో ఆలోచనలు రేకెత్తించే దాన్ని అవహనీయాగ్ని అంటారు. అందుకనే చదువుకునే పిల్లవాడు అబ్బా నా మెదడు వేడెక్కిపోయిందండి అంటారు. ఆ మెదడులో ఎలాంటి ఆలోచనలు వేస్తే, ఎలాంటి ఆలోచనలు మనం పెంపొందించుకుంటే అలాంటి ఆలోచనలు పెరుగుతాయి. టీవీ ముందు కూర్చున్న పాడు సీరియల్స్, దుర్మార్గాలను పెంపొందించే సీరియల్స్ చూసామనుకోండి, దుర్మార్గపు ఆలోచనలే వస్తాయి. టీవీ ముందు కూర్చున్న రామాయణ భారత భాగవతాలను చూసామనుకోండి, భక్తి మార్గం పెంపొంది. అది అవహనీయ అగ్ని. ఆ అగ్నిలో ఎటువంటి ఆహుతులు వేస్తున్నాం మనమో దానిని బట్టి మన ఆలోచనలు పెంపొందిస్తాయి. భద్రం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షమిత్రజత్ర. మంగళకరమైన శబ్దములను మాత్రమే విందుముగాక, మంగళకరమైన దృశ్యములను మాత్రమే చూతుముగాక అని మనకి ఉపనిషత్తు బోధించింది. అటువంటి మంగళకరమైన దృశ్యాలను ఇక్కడ చూస్తున్నాం, మంగళకరమైనటువంటి వేదమంత్రాలని మనం వింటున్నాం. కాబట్టి అవహనీయాగ్నులు ఎటువంటి హవిస్సు వేస్తే అటువంటి ఆలోచనలు మన పిల్లల్లో పెంపొందుతాయి. అదే టీవీలో చూసే చెత్త పాటలు, చెత్త మాటలు వింటే పిల్లలు అవే పెంపొందించుకుంటారు. అదే మంచి మాటలు వింటే పిల్లలు సంస్కారవంతులవుతారు. ఇక వైశ్వానరాగ్ని, మనలో ఆకలిని రేకెత్తించేటటువంటి వైశ్వానరాగ్ని. అది ఏ హవిస్సు వేస్తున్నా మన కడుపు లోపల, ఈ యజ్ఞకుండలు ఏ హవిస్సు వేస్తే ఆ హవిస్సు కూడా మన మనసుకు చెందుతుంది. సాత్వికమైన ఆహారాన్ని గనక హవిస్సుగా వేస్తే సత్వగుణ ప్రధానంగా ఉంటాం. అదే రజోగుణాన్ని, తమోగుణాన్ని పెంపొందించే ఆహారాన్ని కనుక తీసుకున్నట్టయితే మనలో రాక్షసత్వం పెళ్ళుబిగుతుంది. అది ఆ తర్వాత ప్రాజాపత్యాగ్ని, దాంపత్య ధర్మాన్ని, దాంపత్య అభిలాషను రేకెత్తించేటటువంటి అగ్ని ప్రాజాపత్యాగ్ని. అందుకే వివాహాన్ని ప్రాజాపత్య యజ్ఞము అన్నారు. ఏ వేళాపాళా లేకుండా దాంపత్య క్రతువుని గనక పవిత్రంగా ఆచరించినట్టయితే ఛత్రపతి శివాజీ, ప్రహ్లాదుడు, లవకుశలు అలాంటి సంతానం కలుగుతుంది. ఆ దాంపత్య క్రతువును కూడా అపవిత్రంగా గనక ఆచరించినట్టయితే కామానికి బై ప్రొడక్ట్స్ గా సంతానాన్ని కంటాం, కానీ రాక్షసుల లాంటి సంతానాన్ని కంటాం, కుపుత్రులను కంటాం, కానీ సత్సంతానాన్ని మనం పొందలేం. ఈ 3 అగ్నులని కూడా సవ్యంగా మన దేహంలో నిర్వహించుకుంటే ఏ విధంగా అయితే మనం సత్పురుషులుగా మనం వెలుగొందుతామో, ఈ బాహ్యంగా చేసుకునే యజ్ఞం వల్ల ప్రకృతిలో ఉన్న కాలుష్యాన్ని పారదోలటమే కాకుండా వర్షాలు సకాలంలో పడేటట్టుగాను, సుభిక్షంగా పంటలు అందేటట్టుగాను చేసుకునే గొప్ప ప్రక్రియ మన మహర్షులు మనకు అందించినటువంటి ఈ యజ్ఞ ప్రక్రియ, ఈ అతిరాత్ర యజ్ఞం. ఈ అతిరాత్ర యజ్ఞాన్ని గురించి పండితులకి చాలా ఇంకా బాగా తెలుసు, నాకంటే బాగా చెప్పగలుగుతారు. సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టుగా, సామాన్య మానవులకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ 3 త్రేతాగ్నుల గురించి మీకు వివరించి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, భోపాల్ గ్యాసు ప్రమాదం జరిగినప్పుడు గాయత్రీదేవి అనే ఒక ఆవిడ, ఏమండి అందరికీ కూడా విషవాయువులతో అందరూ చనిపోతున్నారు, మనం కూడా చనిపోబోతున్నాం కదా, చనిపోబోయే ముందు కొంచెం ఆ యజ్ఞం చేసుకుని చనిపోదామని ఆ హోమాగ్నిని రగిలించి అగ్నికార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ భార్యాభర్తలు మాత్రమే బ్రతికి మిగతా వాళ్ళందరూ చనిపోయినటువంటి సంఘటన ఆ రోజు మనం పేపర్లో చూసాం. కారణం ఏమిటి? ఆ హవిస్సులో ఆ ఆవు నెయ్యిని ఆ అగ్నిలో స్వాహాకారాలతో గాయత్రి మంత్రం చెప్తూ వేయడం వల్ల ఆ వచ్చేటటువంటి కాలుష్యాన్ని పారద్రోలి వాళ్ళిద్దరూ కూడా బ్రతకడానికి దోహదపడింది. ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో మనం చూస్తున్నాం, పూర్వం నుంచి మనం ఎన్నో చదువుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఈ కాలంలో మన పిల్లలకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ పద్యాలని నేర్పిస్తూ రెయిన్ రెయిన్ గోయవే, వానా వానా వల్లప్ప అని పాటలు పాడుకుని వానను ఆహ్వానించే మనం రెయిన్ రెయిన్ గోయవే అని మన పిల్లలు పాడుతూ ఉంటే, మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటే మురిసిపోతున్నాం మనం. అటువంటి చదువుల్లో పెట్టేసి మన పిల్లల్ని మన ప్రాచీనులు మనకు అందించినటువంటి యజ్ఞయాగాది క్రతువులను గురించి కానీ, రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలను గురించి కానీ, ఉపనిషత్తులను గురించి కానీ ఏ తల్లిదండ్రులు కూడా పరిచయం చేయడం లేదు. ఏ తల్లిదండ్రులు పరిచయం చేయడం లేదు. దానికి తోడు ప్రభుత్వాలు కూడా దానిని పట్టించుకోవడం లేదు, మేధావులు అంతకంటే పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజలమైనటువంటి మనమే మేలుకొని ఈ టీవీల్లో చూపించే రోల్ మోడల్స్ నిజమైన రోల్ మోడల్స్ కాదు, సినిమా హీరోలు. నిజమైనటువంటి హీరోలు మన మహర్షులు. తమ శరీరాలను వేదికలుగా చేసుకుని కొవ్వొత్తుల్లాగా కాల్చుకుని లోకక్షేమం కోసం, లోకహితం కోసం వాళ్ళందరూ కూడా మనకి ఇటువంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా ఈ సృష్టిని ఎలా సంరక్షించుకోవాలో, ప్రకృతి ధర్మాలను మానవుడు ఎలా పాటిస్తే ప్రకృతి ఏ విధంగా సహకరిస్తుందో మనకి ఎన్నో పాఠాల ద్వారా మనకి చెప్పారు. కాబట్టి తల్లులారా, ఆ దుర్మార్గపు సీరియల్స్ ముందు కూర్చోకుండా ఇటువంటి విషయాలను బిడ్డలకు చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ మన కాలుష్యంతో నింపేస్తున్నటువంటి సమాజాన్ని
కాలుష్యరహితంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడంలో మీరందరూ కూడా భాగస్థులు కండి ఈ యతిరాత్ర యజ్ఞం ద్వారా మీ అందరికీ కూడా నా మనసులో ఉన్నటువంటి ఆవేదనను మీ అందరి ముందు కూడా నేను వెలిపించుతూ, ఆత్మీయ బంధువులారా, మనది సనాతన ధర్మం, శాశ్వతమైనటువంటి ధర్మం ఇది. ఈ ధర్మానికి ఎవరు బాటలు వేశారు అంటే ఎవరు చెప్పలేరు. పలానా కొత్తగూడెం నుంచి పలానా ఊరికి కాలిబాట ఎవరు వేశారు అంటే ఎవరు చెప్పలేము. ఈ సనాతన ధర్మానికి పునాదులు ఏమిటి అంటే ఎవరు చెప్పలేనటువంటి విషయం. అటువంటి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఇంతకాలము కూడా ఇలా నిలబడగలిగింది అంటే మన మహర్షులు చేసినటువంటి కృషి వల్ల, మన మహర్షులు మనకు ఏర్పరిచినటువంటి బాట వల్ల మనందరం కూడా ఇంకా ఇలా జీవించగలుగుతున్నాం. ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి అనేటువంటి భరత భూమిలో పుట్టిన మనం ఎంతో ధన్యులం. గాయంతి దేవ కిలగీత కాని ధన్యాస్తు ఏ భారత భూవిభాగే స్వర్గాపవర్గా స్పదహేతు భూతే భూయాసురత్వాత్ దేవతలే గానం చేశారట. స్వర్గానికి ముక్తికి ద్వారమైనటువంటి భారత భూమిలో పుట్టిన జనులు తమ కంటే ధనులని దేవతలే గానం చేశారు అంటే అది ఎంత పుణ్యం చేసుకుంటే ఈ భూమి మీద మనం పుట్టాము. స్వామి వివేకానందుడు అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఓడ దిగగానే అందరూ దండలు వేయడానికి వస్తే ఆయన దండలు వేయించుకోకుండా ఆ సముద్రపు ఒడ్డున పడి ఇసుకలో డొలుతున్నాట. ఏమిటి స్వామి, ఆ దేశం నుంచి వచ్చి నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఎందుకు ఇక్కడ డొలుతున్నావంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆగండి అయ్యా ఆగండి, భౌతికపరమైనటువంటి మెకానికల్ గా జీవించే భౌతికపరమైన ఆచార వ్యవహారాలు ఉండి వచ్చిన ఆ దేశంలో ఈ దేహం ఉండి వచ్చింది ఇన్ని నెలలుగా. పవిత్రమైన నా భారత భూరజనతో నా శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నాను అని స్వామి వివేకానందుడు చెప్పాడట. అటువంటి స్వామి వివేకానందుడు అలాంటి మహానుభావులు పుట్టిన గడ్డ మీద పుట్టాం మనం. శ్రీరామచంద్రుడు పుట్టిన గడ్డ మీద మనం పుట్టాం. ఆ శ్రీరామచంద్రుడికి చరించిన సన్నిధిలో మనం అతిరాత్ర యజ్ఞం చేసుకుంటున్నాం. కాబట్టి ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఉన్నాం, ఎలా ఉండవలసిన నా భారత జాతి, ఎలా ఉండవలసిన నా హైందవ జాతి ఎలా ఉంటున్నది, ఎందుకు ఇట్లా అయిపోతున్నాం మనం, ఏ ప్రలోభాలకు లొంగిపోతున్నాం, మనదైనటువంటి విజ్ఞానాన్ని మనం మర్చిపోయి, మనదైనటువంటి విజ్ఞాన సంపదను మనం మర్చిపోయి అమెరికాలో డాలర్లు సంపాదించుకోవడానికి పరిగెత్తడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. మృగా కా పాస్ కస్తూరి పాస్ అపన్నా ఖోజౌ ఘాస్ అని కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్న చందాన మన సంస్కృతి కోసం అక్కడ వాళ్ళు వెంపర్లాడుతూ శివానంద లహరి, యోగానంద లహరి, సౌందర్య లహరులు అక్కడ చదువుతున్నారు. అక్కడ చర్చలన్నీ వేలం వేస్తూ ఉంటే భారతీయులు కొని ప్రవాస భారతీయులు దేవాలయాలుగా రూపొందిస్తున్నారయ్యా భారతదేశం నుంచి పైన దేశాలలో. అందుకే రష్యాలో మన భగవద్గీత అందరూ కూడా రష్యన్స్ అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే విదేశీయులందరూ సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కాబట్టి భగవద్గీతను నిషేధించాలని ఒక కొత్త విధానాన్ని తెచ్చిపెట్టారు. యోగాల వల్ల వాటి వల్ల రోగాలు వస్తున్నాయని కొత్త విధానాన్ని పెట్టి మన దానిని నడవేయకుండా తేవడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఒకే ఒక్క విషయాన్ని మీకు చెప్పి నేను విరమిస్తున్నాను. ఆనాడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి పూతన ప్రేమ అనే నెపంతో వచ్చి నీకు పాలిస్తాను అని పూతన ఏ విధంగా అయితే మారువేషంలో వచ్చి మనల్ని వంచడానికి వచ్చిందో కృష్ణుడిని, ఆ విధంగా భారతీయులను వంచడానికి, భారతీయుల పట్ల సనాతన ధర్మ పట్ల కుట్ర పన్నడానికి ఆ పూతన వేషంలో ఎంతో మంది వచ్చి మీకు సేవ చేస్తారు, మీకు డబ్బులు ఇస్తాం, మీకు రగ్గులు ఇస్తాం, అవిస్తాం ఇవిస్తాం అని చెప్పి ప్రేమను నటనగా చూపించి మన సనాతన ధర్మాన్ని నుంచి ప్రజలను తప్పించడానికి కూడా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, వీటి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి రామాయణ, భారత, భాగవత ఇతిహాసాల పట్ల, మన వేదాల పట్ల అవగాహన కల్పించండి దయచేసి తల్లులారా. వేదాలు ఎన్ని అంటే మన పిల్లలు చెప్పలేకపోతున్నారు. వేదవ్యాసుడు ఎవరంటే చెప్పలేకపోతున్నారు. వివేకానందుడు అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ మధ్యనే జపాన్లో, జర్మనీలో ఒక ప్రయోగశాలలో ఒక రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద వేద పండితుడు ఒక చిత్రపటం అక్కడ కనపడితే మన వెళ్ళినటువంటి పిల్లలందరూ ఎవరండి ఈయన అడిగితే, మీ రాజమండ్రి వాడండి దండిబొట్ల విశ్వనాథ శాస్త్రి గారు, మేము వెపన్స్ తయారు చేస్తున్నప్పుడు, ఆయుధాలు తయారు చేస్తున్నప్పుడు ఒకదానికొకటి తగిలి రప్చర్ అవుతూ ఉంటే పలానా దండిబొట్ల విశ్వనాథ శాస్త్రి గారికి అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు
వారికి బాగా తెలుసు. వారిని గనక పిలిపిస్తే ఈ వీటిని గురించినటువంటి అవగాహన వారికి ఉంది. వారిని పిలిపించమంటే మేము పిలిపించుకున్నాము. వారు వచ్చిన తర్వాత జరిగిన వేద మంత్రాల అర్థాన్ని మనకు వివరిస్తే దానిని మళ్ళీ సరిచేసుకోగలిగాం. అందుకు గుర్తుగా దండుపట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటోని ఇక్కడ పెట్టుకున్నామని జర్మన్స్ చెబితే మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు సిగ్గుపడ్డారట. మనవాడి గురించి మనకే తెలియదని. కాబట్టి ఇలాంటి సంఘటనలు మనకి ఎన్నో 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 ఉన్నాయి. అటువంటి విషయాలను కూడా బిడ్డలను దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పండి. మళ్ళీ తిరిగి మన తరాలకు అందించడానికి ప్రయత్నం చేయండి. మన తరాలకు చూపించవలసినటువంటిది వాళ్ళు సినిమా యాక్టర్లు ఏ వేషం వేసుకున్నారో, ఏ మూతి దగ్గర నుంచి, ఏ మిషన్ దగ్గర నుంచి, ఏ నటుడు ఎందులో నటించాడో అది చెప్తే మీకు ఎస్ఎంఎస్లు ఇస్తే మీకు డబ్బులు ఇస్తాము, మీకు ప్రైజులు ఇస్తాము అనేటువంటి ప్రకటనల కోసం మీరు దయచేసి పడకండి. ప్రియమైనటువంటి నా యువతీ యువకులారా, అది కాదు మన జీవితం. మనం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసిన అనంతమైనటువంటిది ఉంది. ప్రపంచ దేశానికే జగద్గుర్తుమోహితున్న భారత భూమిలో మనం పుట్టాం, భరతఖండంలో మనం పుట్టాం. దీని కనీస పురాణం తీర్చుకోవడానికి అవకాశం మనకి కలిగింది. కనీస పురాణం తీర్చుకోవడానికి అవకాశం కలిగింది ఈ అతిరాత్ర యజ్ఞం ద్వారా. ఈ అతిరాత్ర యజ్ఞం ద్వారా ఇప్పటి వరకు ఈ నేల మీద మనకి గుప్పడి మెతుకులు మనం తింటున్నాము అంటే, ఈ పుణ్యభూమి మీద ఇంకా నిలబడగలుగుతున్నాము అంటే కారణం అక్కడక్కడ ఇలాంటి మహానుభావులు పూరుకున్నటువంటి కార్యక్రమాల వల్లే మనం అనగలుగుతున్నామనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి, అంతో ఇంతో మనం సంపాదించిన దాంట్లో శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, క్రియాదేయం, శ్రియాదేయం, నీకు తగినట్టుగా ఇవ్వు. ఏదో నేను 1,00,000 రూపాయలు సంపాదించుకుంటూ నేను 10 రూపాయలు 10,000 ఇస్తానంటే కాదు. నీకు తగినంతగా, నీకు సంపాదించిన తగినట్టుగా నువ్వు ఇవ్వు అని మనకు ఉపనిషత్తు చెప్పింది. శ్రద్ధగా ఇవ్వండి. తక్కువ ఇస్తున్నానేమో అని సిగ్గుపడుతూ ఇవ్వమని మనకు ఉపనిషత్తు చెప్పింది. ఇటువంటి యజ్ఞకార్యం నిర్వహిస్తున్నారు అంటే ఎంత కృషి ఉంటే, దీని వెనుక ఎంత శ్రమ ఉంటే ఇటువంటి కార్యక్రమం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అవసరం ఉంది. కాబట్టి ఒక కబీర్ చెబుతాడు ఒక మాట, బడా హువా తో క్యా హువా జైసా పేట్ ఖజూర్, బడా హువా తో క్యా హువా జైసా పేట్ ఖజూర్, పంథీ కో ఛాయా నహీ ఫల్ లాగే అతి దూర్. చాలా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ లాభం ఏమిటి? దాన ధర్మాలు చేయనప్పుడు. అలాగే ఖర్జూరపు చెట్టు చాలా పెద్దదే, చాలా పొడవుగా ఉంటుంది, కానీ ఉపయోగం ఏమిటి? బాటసారికి నీడనివ్వదు, పళ్ళు కోసుకుందాం ఉంటే చాలా దూరంగా ఉంటాయి. అలాగే సంపన్నుల దగ్గర ఎంత డబ్బుంటే మాత్రం ఏం ప్రయోజనం? ఇటువంటి కార్యక్రమాలకు వినియోగించినప్పుడు సంపాదించిన డబ్బుకు శోభ కలగాలి అంటే, దానికి శోభ కలగాలి అంటే, దానికి అర్థం పరమార్థం రావాలి అంటే ఇటువంటి దైవ కార్యక్రమాలకు వినియోగించినప్పుడే దాని పరమార్థం ఉంటుంది. అందుకే మనకు ఉపనిషత్తు చెప్పింది, దేవపితృకార్యాభ్యామున ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యామున ప్రమదితవ్యం. ఎక్కడ స్వాధ్యాయ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయో అక్కడ తప్పకుండా నువ్వు విను. ఎక్కడ దేవపితృ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అక్కడ తప్పకుండా విధిగా నీ సేవ నువ్వు చెయ్యి. నీకు తోచినంత అక్కడ నువ్వు ఇవ్వమని చెప్పి మనకు ఉపనిషత్తే చెప్పింది. కాబట్టి ఆత్మీయ భక్త బంధువులారా, ఈ అదృష్టాన్ని మనం వినియోగించుకుంటూ మీరు వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఎలా దోహదపడాలి అంటే, చాలా దూరమైనటువంటి ప్రాంతాలకు రేపటి నుంచి లక్షల కొద్ది జనాలు వస్తారు. డిసిప్లిన్ గా ఆ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు పవిత్రంగా రామ్ రామాయ నమః అనే నామాన్ని మాత్రమే మీరు జపించుకుంటూ డిసిప్లిన్ గా మీరు ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో ఆ డిసిప్లినే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఒకరిని ఒకరు తోచుకోకుండా, వాలంటీర్స్ కి అధికంగా మీరు పనిపెట్టకుండా చక్కగా నమస్కరించుకుంటూ మీరు ఎప్పుడైతే అడుగులో గర్భిణీ స్త్రీ ఏ విధంగా అయితే నిండుకుండను పట్టుకుని నడుస్తూ ఉందో ఆ విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ భగవంతుడు చక్కగా మిమ్మల్ని మెచ్చుకుంటాడు, అనుగ్రహిస్తాడు, మన భూమిని సస్యశ్యామలం చేస్తాడు, నిండుగా మనకు వర్షాలు కురిపిస్తాడు. ఈ కార్యక్రమంలో మనం చేయవలసింది మనకు తోచినటువంటి దానం చేయడం, వచ్చినప్పుడు చక్కగా డిసిప్లిన్ గా వ్యవహరించి ఇక్కడ నియమాలకు తగినట్టుగా మనం వ్యవహరించడం. నేను విఐపిని కదా, నేను ఎమ్మెల్యేని కదా, నేను ఫలానా వాడిని కదా అనేటటువంటి భావనలు మనకి ఇక్కడ వద్దు. భగవంతుడి ముందు అందరూ సమానమే. ఎవరైతే భక్తితో నిజంగా పవిత్రంగా వస్తాడో భగవంతుడి దృష్టిలో అతడే విఐపి. అంతేకాని పదవులతో వచ్చే విఐపీలు భగవంతుడికి చెందవు. ఎవరు పవిత్రంగా ఉంటారో, ఎవరు భక్తితో ఉంటారో భగవంతుడికి అతడే ముఖ్యుడనే విషయాన్ని విఐపీలు కూడా గుర్తు పెట్టుకుని ఆ విధంగా చేసే పవిత్ర యజ్ఞానికి ఏ రకమైన భంగము కలిగించకుండా ఉండాలి. ఏ భంగమైనా మనం కలిగించినట్టయితే, ఆ భంగం కలిగించినట్టయితే దోషం మనదవుతుంది. అంత దూరం నుంచి వచ్చి ఆ ఇటుకలు ఏమిటి ఎంత బాగున్నాయి,
ఆ సోమరసం తెచ్చేటటువంటి ఆ పాత్రలను చూస్తే ఎంత ముచ్చటగా ఉంది. ఏనాడో మన ఋషులు చేసినప్పుడు చూసామేమో, మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ దృశ్యాలని, కమనీయమైనటువంటి దృశ్యాలను చూసే భాగ్యం మనకి కలిగింది. దీనిని ఆస్వాదించండి, భగవద్భక్తితో ఓలలాడండి. ఇక్కడ కూడా ఇంటి విషయాలు మీరు మాట్లాడుకోకండి, అన్యుల విషయాలు ఇక్కడ మీరు మాట్లాడుకోకండి. కేవలం భగవన్ నామం తప్ప మరొకటి మీ మనసులోకి రానివ్వకుండా పవిత్రంగా యజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు అందరూ కూడా, మనందరం కూడా దోహదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ పాదాభివందనం చేసి మరి నేను వేడుకుంటూ, కొంగుచాపు నేను మరీ అర్థిస్తూ, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన జనావళి కోసం, మన జీవరాశుల కోసం, భూతదయ కోసం మనందరూ ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేద్దామని చెప్పి ఆశిస్తూ, మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ, అక్కడ యజ్ఞం చేస్తుంటే యజ్ఞ బ్రహ్మలకి, అక్కడ కూర్చున్న వేద పండితులందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ, భక్తుల యొక్క పాదధూళితో నింపినటువంటి ఈ భక్త మహాశైలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నేను నమస్కరిస్తూ, మీ అందరికీ నా శుభకామనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మే 2వ తేదీన నా కొంగులో వేస్తున్నారు మా శ్రీ రమణారెడ్డి గారు. కొంగు చాప నేను అర్పిస్తున్నారు. వారు ద్రవ్యాన్ని నాకు ఎవరైనా వేస్తారమ్మా ఈ అతిరాత్ర యజ్ఞంలో? సాయిరామ్ సాయిరామ్. बोलो यज्ञ भगवान की, बोलो यज्ञ भगवान की, सत्य सनातन धर्म की, अयोध्यापति राजा रामचंद्र महाराज की, सीता माई की, पवन सुत हनुमान की, गौ माता की, गंगा माई की, सत्य सनातन धर्म की, जटायु महर्षि की, जटायु महर्षि की. దయచేసి అలాగే తల్లులకి, తండ్రులకి, ముఖ్యంగా మా తల్లులందరికీ విజ్ఞప్తి, ఈ భారతదేశంలో ఇంకా ఆధ్యాత్మిక వెలసిల్లుతోందంటే, ఇంకా భూమి మీద మనం నిలబడగలుగుతున్నాము అంటే, తిండి తినగలుగుతున్నాము అంటే భారతీయ మహిళ వలనే, భారతీయ మహిళ వలనే, భారత స్త్రీ చేసే నోములు వ్రతాల వలనే ఇంకా ఈ దేశం మీద పురుషులు, పిల్ల పాపలందరూ కూడా మనగలుగుతున్నారు. కాబట్టి తల్లులారా, మీరందరూ ఈ రోజు నుండి అందరికీ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులందరికీ చెప్పి ఈ విషయాన్ని, ఇందులో మనం ఏదో ప్రభుత్వం కొన్ని లక్షలు ఇస్తేనో, మీరు ఏదో ప్రభుత్వం కొన్ని లక్షలు ఇస్తేనో, లేతే డబ్బున్న వాళ్ళు 10 లక్షలు ఇస్తేనో గొప్ప కథ కాదు. ప్రతి ఒక్క మనిషి కూడా దీనిట్లో ఈ యజ్ఞంలో భాగస్థులైనప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడు. ప్రతి ఒక్కడు కూడా నేను సైతం సమిధనవుతాను, నేను సైతం జాతికి ఒక ఆహుతినిస్తాను అని ఎప్పుడైతే మనందరం కూడా పూనుకుంటామో అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యజ్ఞం యొక్క విశేషాన్ని వివరిస్తూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటే ప్రతి తల్లి కూడా నడుం బిగించాలి. ఆ తల్లి ఎప్పుడైతే నడుం బిగిస్తుందో ఈ యజ్ఞం ఎప్పుడు సఫలీకృతమవుతుంది. అటువంటి తల్లికి ఏ వేదాధ్యయన పరుడు సాటిరాడని వేదమే కీర్తించింది. వేదంతో సమానం భారత స్త్రీ, వేదంతో సమానం భారత స్త్రీని వేదాలు కొనియాడాయి భారత స్త్రీని. కాబట్టి తల్లులు మీరందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి, జై శ్రీరామ్, యజ్ఞ భగవానికి, యజ్ఞ భగవానికి, యజ్ఞ భగవానికి, యజ్ఞ భగవానికి. ఈ సృష్టి యజ్ఞంలో మనం పాలు పంచుకోవడం ఎంత విశేషమో చూడండి. మన ఇంటిలో అన్నం వండుకుంటే మనం తింటాం. ఒక్క స్పూన్ ఆవు నెయ్యి కనుక ఆహుతిలో సమర్పిస్తే 1 టన్ను ఆక్సిజన్ ని మీరు పంపించి పైకి దేవతలందరికీ హవిస్సులు పంపిస్తున్నటువంటి పుణ్యం మీకు దక్కుతోంది. అంటే భగవంతుడికి మీ చేత్తో మీరు అన్నం తినిపిస్తున్నారన్నమాట. ఈ యజ్ఞంలో ఆహుతులు వేస్తున్నప్పుడు ఆ ఆహుతులలో మీరు సమర్పించే నెయ్యి ద్వారా, ఈ కాలుష్యాన్ని నివారించడం ద్వారా ఆ భగవంతుడి యొక్క సృష్టి యజ్ఞంలో మీరు పాలు పంచుకుంటూ ఆ భగవంతుడి దృష్టిలో, ఆ భగవంతుడి యొక్క రికార్డులో మీరు పడిపోయారు. ఇప్పుడు నా కొంగులో వేసిన ప్రతి రూపాయి కూడా ఎవరి దగ్గర రికార్డ్ అయిందో తెలుసా? రసీదు రాస్తే ఇక్కడే రికార్డు అవుతుంది. అదే గనక మీరు నిష్కామంగా గనక ఇందులో వేస్తే ఆయన దగ్గర రికార్డు అవుతుంది.
అక్కడ రికార్డ్ అవ్వడం కావాలా, మీకు ఇక్కడ రికార్డ్ అవ్వడం కావాలా, ఆలోచించుకోండి. నిష్కామంగా చేసే ప్రతి యజ్ఞము కూడా చక్కని ఫలితాలను ఇస్తుందనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆత్మీయ బంధువులారా, మీరందరూ శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా రేపటి నుంచి పిల్ల పాపలను కూడా తీసుకుని రండి. వాళ్లకు చెప్పండి. ఏనాడైనా పిల్లలు అలాంటి పాక చూసారో లేదో, గోవు అంటే ఇలా ఉంటుందని రేపు మ్యూజియంలో చూపించవలసి వస్తుంది. అలా గోసంతతి కూడా తరిగిపోతుంది. కాబట్టి గోవు అంటే ఇలా ఉంటుంది అని మ్యూజియంలోనో బొమ్మలోనో చూపించాల్సిన పరిస్థితులు దాపరించబోతున్నాయి మన భారత భూమికి. కాబట్టి తల్లిదండ్రులారా, ఆత్మీయ బంధువులారా, ఇక్కడ గోమాత కూడా అక్కడ ఉంది. ఆ గోవుకు కూడా నమస్కరించుకోండి. నమో గోభ్య శ్రీమతేభ్య సౌరభే ఈభ్యేవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అంటూ గోమాత నుంచి కూడా ప్రదక్షిణ చేసుకుని మీరు చక్కగా నమస్కారం చేసుకుని ఆ గోవులను పెంచడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. సృష్టి యజ్ఞంలో మొట్టమొదటిసారిగా అష్టవసువులు ప్రజాపతులందరూ కూడా యజ్ఞం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా భగవంతుడు మనకు సమర్పించింది కామధేనువుని. ఆ కామధేనువుని కనుక మానవాళికి అందిస్తే మానవాళి తప్పకుండా బ్రతికేయగలరు అనేటువంటి దీంతో మొదటిసారి మనకు కామధేనువుని సమర్పించాడు భగవంతుడు. అటువంటి కామధేనువుని, చంద్రుడిని, సూర్యుడిని, భూమి దేహకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, అలాగే గోవు కామధేనువు, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ చేసే ఈ అతిరాత్ర యజ్ఞంలో మనందరం కూడా సమిధలము సమర్పించుకుంటున్నాం. మనందరం కూడా పాలు పంచుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఆ యజ్ఞ భగవానుడి యొక్క ఆశీస్సులు, అగ్నిదేవుడి యొక్క ఆశీస్సులు, ఆ జాతవేదుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, శ్రీరామచంద్రుడి యొక్క కృపాకటాక్షాలు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని, మీరందరూ కూడా బిడ్డ పాపలతో చక్కగా వర్ధిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి చెప్పండి. యజ్ఞ భగవానికి, యజ్ఞ భగవానికి, రాజా రామచంద్ర మహారాజుకి, సీతామాయికి, పవనసుత హనుమానికి, గంగా మాయికి, గోమాతాకి, గోమాతాకి, గంగా మాయికి, అతిరాత్ర యజ్ఞానికి, అతిరాత్ర యజ్ఞానికి, అతిరాత్ర యజ్ఞానికి, మన హరిహర శర్మ గారికి వర్ధిల్లాలని వారికి కూడా జై చెప్తూ ఇంతటి బృహత్తరమైనటువంటి యజ్ఞాన్ని వారు ప్రారంభించినందుకు వారికి కూడా మనందరం కూడా లాంగ్ లివ్ అని మనం ఇంగ్లీష్ లో చెప్తాం. కానీ నేను చిన్నదానేమో మరి వారికంటే తెలియదు. కాబట్టి వారికి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఇటువంటి యజ్ఞయాగాదులు ఇంకెన్నో చేసి వారు వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి ప్రేమ ప్రాంగణంలో, ఈ యజ్ఞ ప్రాంగణంలో శ్రీరాముడి సన్నిధిలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినటువంటి వారికి నమస్కరిస్తూ, ఆనాడు అయోధ్యలో రామజన్మభూమిలో శిలాన్యాసం చేసిన భాగ్యం నాకు కలిగింది. ఆ రోజున రామచంద్రుడికి శిలాన్యాసం జరిగేంత వరకు కూడా కురువులు ముడవనని శపథం చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించి మొట్టమొదటి శిలను అక్కడ ప్రారంభం చేయబట్టి ఈనాడు శ్రీరామచంద్రుడి అతిరాత్ర యజ్ఞంలో నా గొంతు విప్పి మళ్ళీ మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ఆ రామచంద్రుడికి మరొక్కసారి నా కైమోడ్పులు సమర్పించుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సీతామాయికి, పవనసుత హనుమానికి, యజ్ఞ భగవానికి జై. ఈ ప్రదోషకాల వేళలో సోదరి సత్యవాణి గారు ఈ యాగశాల ప్రాంగణానికి విచ్చేయటం, దివ్యమైనటువంటి సందేశాన్ని మీ అందరికీ అందించడం, తన అమృత వాక్కులతో మీతో నాతో సహా అందరినీ మరింత పునీతులు కావడానికి చక్కటి సందేశాన్ని మనకు అందించి ఈ యజ్ఞానికి, ఈ బృహత్తర కార్యానికి ఎంతోమంది ఎన్నో విధంగా సహాయం చేస్తున్నా ఆమె యొక్క అమృతవాక్కుల ఫలితంగా, ఆమె యొక్క శుభకామన ఫలితంగా ఈ ఆవిర్భూమి ఎంతో జయప్రదమైనటువంటి పుణ్యఫలమైనటువంటి ఈ తపోభూమిలో మనం అడుగుపెట్టాం. ఈ భూమిలో ఇంతటి మహత్కార్యం ఇక్కడ జరుగుతున్నది అంటే ఈ భూమి చేసుకున్న అంటే భారతదేశం మొత్తం అంతా
ప్రత్యేకంగా ఇందులో ఈ స్థలం వారు నాకు ఇవ్వటం, తర్వాత ఇక్కడ యజ్ఞకల్పానికి ఎలా జరిగిందంటే 18 ఏప్రిల్ 2011 నాడు, అంతకుముందు 15 ఏప్రిల్ 2011తో సమాప్తమైన కేరళ అతిరాత్ర యాగాన్ని ముగించుకుని నేను చూసి ఇక్కడికి రావటం, 20/11/2011 నాడు ఈ యజ్ఞం మన భారతదేశంలో, మన ఆంధ్రదేశంలో ఎక్కడైనా సరే నిర్వహించాలని నేను సంకల్పం చేసుకోవటం, సరిగ్గా సంవత్సరం ముగిసేటప్పటికి ఏప్రిల్ 21 నాడు మళ్ళీ యజ్ఞం ఆరంభం అవడం, ఇటువంటి పవిత్ర ఉదయాలు ఎన్నో నా వెనకాల ఉండటం వల్ల నేను 16 స్మార్ట్ యజ్ఞాలు నిరవధికంగా ప్రతి కార్తీక మాసంలో ప్రజా సహకారంతో నిర్వహించడం జరిగింది. 1995 నుండి 2010 వరకు ప్రతి సంవత్సరం 16 యజ్ఞాలు నేను